మనల్ని తక్కువ చేసి మాట్లాడే వారితో ఎలా ఉండాలి? మనుషుల మధ్య సంబంధాలు సున్నితమైనవే. ప్రతి ఒక్కరూ గౌరవం కోరుకుంటారు. కానీ జీవితంలో కొంతమంది మనల్ని తక్కువగా చూడడం, అసమర్థుల్లా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఇది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విషయానికి. అలాంటి పరిస్థితుల్లో మన స్పందన ఎలాంటి ప్రాతిపదికపై ఉండాలో తెలుసుకోవడం అవసరం. ప్రథమంగా, మన విలువ మనకు తెలుసుకోవాలి. ఎవరైనా మనను తక్కువగా మాట్లాడినప్పుడు ముందుగా మనం మన విలువను గుర్తించాలి. ఎవరైనా మనను తక్కువ అన్నారు కాబట్టి మనం నిజంగానే తక్కువ వాళ్లమైపోవాలనుకోకూడదు. మన సత్తా, మన కృషి, మన నిజాయితీ, మన వ్యక్తిత్వం ఇవే మన విలువను నిర్ణయిస్తాయి. మనల్ని తక్కువగా చూసిన వాళ్ల అంచనాలు మన విలువను తగ్గించవు. ప్రత్యక్ష ప్రతిస్పందన అవసరమా? పరిశీలించండి. ఎవరైనా మనల్ని తక్కువగా మాట్లాడితే వెంటనే ప్రతిస్పందించాలా అనే ప్రశ్నను మనలోనే వేసుకోవాలి. వారికి సమాధానం ఇవ్వాల్సిన స్థితిలో ఉన్నామా? వారికి చెప్పినట్లే అనిపించబోయేనా? ఆ సమయంలో మాట్లాడటం లాభమా లేక మౌనం మంచిదా? ఒకప్పుడు మౌనం బలహీనతగా కనిపించవచ్చు. కానీ నిశ్శబ్దం ఒక రకమైన బలం. అది మన సంస్కారాన్ని, మన ఓర్పును చూపుతుంది. కొన్నిసార్లు మనం మాట్లాడకుండా ఉండటం వల్లే ఎదురువారు తప్పును గ్రహించే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. తక్కువ మాట్లాడే వారు మనలో నిస్సహాయతను కలిగించాలనుకుంటారు. కాని మన స్పందన ఆత్మవిశ్వాసంగా ఉండాలి. తక్కువగా మాట్లాడిన వారికి ఎదురు చెప్పాలన్నదే కాదు, వారిని తక్కువగా మాట్లాడే స్థితికి దిగజారకూడదు. మన ధైర్యం, ఓర్పు, నిబద్ధత ఇవే మన బలాలు. మీ శబ్దం కాదు, మీ నడతే నిజమైన జవాబు. ప్రతీకారం కాదు, పరిష్కారం దిశగా ఆలోచించాలి. కొంతమంది వారిని తక్కువగా మాట్లాడిన వారిపై కోపంతో తిరిగి వారిని బాధ పెట్టాలని భావిస్తారు. కాని ప్రతీకారం శాశ్వత పరిష్కారం కాదు. ఇది మన మనసులో విషాన్ని పెంచుతుంది. దీనికి బదులుగా మనం మెరుగైన వ్యక్తిగా ఎదగాలనే దిశలో ఆలోచించాలి. మన అభివృద్ధి, విజయం వాళ్లకి బలమైన బదులవుతుంది. ప్రతీకారానికి సమయం ఖర్చు చేస్తే ఎదుగుదలకు సమయం ఉండదు. అలాంటి వాళ్లతో దూరంగా ఉండటం మంచిదే. తక్కువగా మాట్లాడే వారి సమీపంలో ఎక్కువ కాలం ఉండటం మన మనోస్థితిని దెబ్బతీయవచ్చు. వీలైనంతవరకు అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. ఒకసారి మాట్లాడి వారి ప్రవర్తన మారకపోతే సంబంధాన్ని పరిమితం చేయడం మంచిది. మీ శాంతికి హానిచేసే సంబంధం అవసరమైతే విడిచిపెట్టాలి. నిర్దాక్షిణ్యంగా గౌరవాన్నే చూపించండి. కొంతమంది గౌరవం ఇవ్వకపోతే మనం కూడా అలా ప్రవర్తించాలనిపిస్తుంది. కానీ మన విలువ ఇతరుల ప్రవర్తనపై ఆధారపడి ఉండకూడదు. మనం సంస్కారంతో, గౌరవంతో మాట్లాడటం వల్ల వారు తాము తప్పుచేస్తున్నారనే నిజాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. గౌరవం చూపించటం వాళ్ల కోసం కాదు, మన స్వభావాన్ని చూపించటానికి. తక్కువ చేసిన మాటలు మీ పురోగతికి స్ఫూర్తిగా చేసుకోండి. తక్కువ చేసిన మాటల్ని బాధగా భావించకండి. అవి ఒక రకంగా మిమ్మల్ని శక్తివంతంగా తయారు చేయగలవు. అలాంటివి మనలో మంటను రేపకూడదు, మోటివేషన్ను రేపాలి. మన లక్ష్యాలకు దగ్గరగా వెళ్లేందుకు వాటిని వాడుకోవాలి. నీవు చెయ్యలేవు అనే మాటలు నీలో చేయగలవు అనే శక్తిని తెచ్చిపెట్టాలి. అలాంటి మాటల వల్ల మనలో తలనొప్పులు రాకుండా చూడాలి. తక్కువ మాట్లాడే వారి మాటలు మన మీద ఎక్కువ ప్రభావం చూపితే మనం ఆలోచించగల సామర్థ్యాన్ని కోల్పోతాం. దీని వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలా జరగకుండా మన మనసును చైతన్యవంతంగా ఉంచుకోవాలి. ధ్యానం, వ్యాయామం, మంచి చదువు, స్నేహితులతో సంభాషణ ఇవన్నీ మన మనోధైర్యాన్ని పెంచుతాయి. మీ మానసిక శాంతికి ఎవరి నేరుగా ప్రభావం ఉండకూడదు. తక్కువగా మాట్లాడే వ్యక్తి ఎందుకు అలా మాట్లాడుతున్నాడో గుర్తించాలి. చాలాసార్లు మనల్ని తక్కువగా మాట్లాడే వారు తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికే అలా ప్రవర్తిస్తారు. అది అసూయ, నమ్మకపు లోపం, గత అనుభవాల ప్రభావం కావచ్చు. ఈ కోణం నుంచి చూస్తే మనకే ఓ సామర్థ్యం వస్తుంది. మనం వారిని వ్యక్తిగతంగా తీసుకోకుండా మన స్థిరత్వాన్ని నిలబెట్టుకోవచ్చు. వారి మాటల వెనుక కారణం తెలుసుకుంటే మన స్పందనలో వివేకం వస్తుంది. ఆత్మపరిశీలన తప్పనిసరి. తక్కువగా మాట్లాడేవారు అన్నది తప్పే అయినా మనం నిజంగా మెరుగుపరచాల్సిన అంశాలుంటే అవి మనం గుర్తించాలి. ఓపికగా మన తప్పుల్ని అంగీకరించి వాటిని సరిచేసుకోవడమే విజేతల లక్షణం. తప్పు ఎవరిదైనా మనకు మెరుగయ్యే అవకాశం ఉంది. ముగింపు: జీవితంలో ప్రతి ఒక్కరి ఎదుగుదల వేరు. అందరికీ మనం నచ్చాలనుకోవడం అవసరం లేదు. ఎవరైనా మనల్ని తక్కువగా మాట్లాడితే వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. మన విలువను మనం గుర్తించుకుంటే చాలు. మన తీరు,
మన స్థిరత, మన విజయం, ఇవే వారి మాటలకు సమాధానం. మీరు మాట్లాడనక్కర్లేదు. మీరు ఎవరో వాళ్లకు తెలుస్తుంది.